హాయ్ వెల్కమ్ టు హర్షిబామ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో అయితే నేను గులాబ్ జామున్ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. మా పాప అయితే చాలా రోజుల నుంచి మమ్మీ గులాబ్ జామున్ కావాలని చెప్తుందనమాట. అందుకే ఈరోజు కుదిరింది చేశాను. చాలా బాగా వచ్చింది గులాబ్ జామున్ అయితే. అండ్ ఈ వీడియో అయితే ఫుల్ వీడియో చూసి స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. ప్లీజ్ మీరు చేసే లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి చేరుతుందనమాట. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నేనైతే గులాబ్ జామున్ చేయడానికి ఐటమ్స్ తీసుకున్నాను. బాబినో గులాబ్ జామున్ మిక్స్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇలాచీ, 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. అండ్ ఈ పౌడర్ కలుపుకోవడానికి మిల్క్ తీసుకున్నాను. కలుపుకోవడం అయితే మిల్క్తోనే కలుపుకోవాలన్నమాట. వాటర్తోనే కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా రాదు. మిల్క్తోనే మనం చూసుకుంటా కలుపుకోవాలి. ఇంకా నేనైతే ఈ ప్యాకెట్ విప్పుకొని పౌడర్ మిక్స్ తీసుకున్నాను. కొద్దిగా పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. అంతా పాలు ఒకేసారి పోసుకోకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. నేనైతే గులాబ్ జామున్ నాకు కూడా అంత పర్ఫెక్ట్ చేయడం రాదు. ఇక్కడ మేమున్న ప్లేస్లో అయితే ఒక సీనియర్ అక్క ఉండే, ఆవిడ నుంచి నేను నేర్చుకున్నాను అనమాట. ఆవిడ పోస్టింగ్ వెళ్ళే ముందు నాకైతే నేర్పించి వెళ్ళింది ఎలా చేయాలో. అప్పటి నుంచి నేను కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాను. అంతకుముందు అయితే నాకు అంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదు. చాలాసార్లు ఫెయిల్ అయ్యాను చేయడంలో అయితే. అండ్ ఇలా పిండి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న అన్నీ ఒకే సైజులో వచ్చే విధంగా చిన్నగా కొంచెం పిండి తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. నేనైతే చేతికి కొంచెం ఆయిల్ రాసుకున్నాను అంటుకోకుండా. బాగా ప్రెస్ చేసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలన్నిటినీ. అన్నిటినీ ఇలాగే సేమ్ సైజులో వచ్చేలాగా చేసుకుంటే బాగా కనిపిస్తాయి అన్నమాట. అన్నిటినీ ఒకే సైజులో నేను చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చేసేసాక నేనైతే ఇంకా పాకం రెడీ చేసుకుంటా. నేను చూపించాను కదా 2 కప్స్ షుగరు, ఒక గిన్నెలో షుగర్ తీసుకొని 2 కప్స్ షుగర్ తీసుకున్నాను. ఇందులో నేను 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఇందులో అయితే మనం తీగ పాకం చేసుకోకుండా కొంచెం పల్చగానే చేసుకుంటాము. తీగ పాకం అవసరం లేదు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే వేసుకుంటా. గులాబ్ జామున్లు అన్నీ మునిగేలాగా ఉండాలి కాబట్టి అంత తీగ పాకం అవసరం లేదు. షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత నేను కొంచెం అయితే యాలకుల పొడి కూడా వేసుకున్నాను ఇందులో. చూపిస్తాను. ఇలా మరీ తీగ పాకం కాకుండా ఇలా కొంచెం మన 2 వేళ్ళకు కొంచెం జిగురులాగా అంటుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ తీగ పాకం అవసరం లేదు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా వేలు కొంచెం జిడ్డుగా ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. అండ్ నేనైతే ఇవి చేసి పెట్టుకున్న ఈ బాల్స్లన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని మంచిగా అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ చూడండి, అన్నీ సేమ్ కలర్ వచ్చేలాగా దగ్గరుండి చేసుకోవాలి. లేకపోతే ఒక సైడ్ కలర్ తక్కువ, ఒక సైడ్ ఎక్కువ కలర్ అయిపోతుంది కదా. అలా కాకుండా అన్నీ సేమ్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఒకే కలర్లో వచ్చాయి. అండ్ ఇలా నేను అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్రై చేసి ఆయిల్ నుంచి తీసి వెంటనే
అందులో వేసుకోకుండా నేను పాకం కొంచెం గోరువెచ్చగా తీసుకున్నాను. మరీ ఎక్కువ వేడి మీద ఉండకుండా కొంచెం గోరువెచ్చగా ఉండే టైంలో నేను ఇవన్నీ వేసేసాను. వేసి కొంచెం కలుపుకొని మూత పెట్టేసాను అనమాట. ఇవి మనం ఆఫ్టర్ 2 hours తర్వాత మనం 2 hours అయినా కనీసం రెస్ట్ ఇవ్వాలన్నమాట. అవి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది లిక్విడ్ని. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, బాగా వస్తుంది. 2 hours కాకుండా మనం ఏదైనా ఫంక్షన్కి చేసుకుంటే, పండగలకి చేసుకుంటే నైట్ చేసుకుని మార్నింగ్ మనం సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా పీల్చుకుంటుంది అనమాట ఆ సిరప్నంతా. మా పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట గులాబ్ జామున్ కావాలని చెప్పేసి. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.